హైదరాబాద్లో బీసీ ప్రజాప్రతినిధుల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోల జనార్దన మాధ్యమంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఆర్ కృష్ణయ్య, మంత్రి వాకటి శ్రీహరి, మాజీ మంత్రులు గంగుల, శ్రీనివాస్ గౌడ్, మధుసూదనాచారి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లపై జీవో తీసుకురావడం అభినందనీయమని బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదిస్తే ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండవన్నారు. బీసీ ఉద్యమం దేశానికి మార్గదర్శకంగా కావాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీల రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని మంత్రి శ్రీహరి అన్నారు. ప్రాబ్లమ్స్ కోర్టు నుంచి వస్తుంది కాబట్టి కోర్టు తోటి ప్రజా ఉద్యమాల ద్వారా తాడోపేడ తెలుసుకోవాలి. ఎన్ని రోజులు కోర్టులు మన జీవితాలతో తిరగాట మారుతాయి. అందుకే దీన్ని తాడోపేడ తెలుసాలని ప్రజల్ని మార్పు చేయాలనేటువంటి మన మూమెంట్ కు ప్రభుత్వం కూడా లొంగి జీవనిచ్చింది. అయితే ఇక్కడ గెలవడానికి మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకవేళ సుప్రీంకోర్టులో గెలవకపోతే బలమైన అడ్వకేట్లను పెడదాం. గెలవడానికి అవకాశం ఎట్లున్నాయంటే చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగ పరంగా 243 D6 ప్రకారం జీవో ఇచ్చారు. అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. దాని మీద బలమైన ఆర్గ్యుమెంట్ మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంది. న్యాయపరంగా కూడా చెల్లుబాటు అవుతుంది. సుప్రీంకోర్టు ఒక కేసుల మండల్ కమిషన్ లో జనాభా ఉంటే, లెక్కలు పర్ఫెక్ట్ ఉంటే పెంచుకోవచ్చు అని ఒక జడ్జిమెంట్. అగ్రకులాలలోని ఈబీసీలకు, అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు అప్పుడు ఏమన్నది 50% సీలింగ్ అనేది అవుట్డేటెడ్. మంచిగా ఒక పేద చెప్పిన తీర్పు పరిస్థితులను బట్టి పర్సెంటేజ్ క్యాప్ పెంచుకోవచ్చు అని కూడా చెప్పి ఈ 2 పాయింట్ల మీద సుప్రీంకోర్టులో బలంగా వాదిస్తే కేసు గెలిచే అవకాశం ఉంటది. గెలవలేదనుకుందాం. ప్రజా ఉద్యమాల ద్వారా రాజ్యాంగాన్ని చట్టసభల రిజర్వేషన్ పెట్టాలంటే మీరు బాగా డిమాండ్ చేయండి, గొడవ చేయండి అని ఒకరినే చెప్తున్నారు. మీరు మంచి మూవ్మెంట్ చేయండి, తప్పనిసరి మేము పరిశీలిస్తామనే మాట మాట్లాడారు. 12% రిజర్వేషన్ ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. దీన్ని మనం ఎవరం కూడా కాదండి. జనాభా ప్రతిపాదనగా మన దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభా 56%. దాంట్లో ఆ జనాభా ప్రతిపాదన తీసుకుంటే ఏ రకంగా సముచితమైనటువంటి విషయం మనం తెలియజేసుకోవచ్చు. అయితే ఇది ప్రధానమైన సమస్య, జాతీయ సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఇది కోర్టుల్లో వెళ్ళింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను మనం ఆపలేము. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం సముచితం కావాలనలేదు. ఇలాంటి పరిస్థితులు ఒక చిక్కుముడు లాంటి సమస్య. కానీ ఇది కోర్టు వ్యవహారం. న్యాయస్థానాల గురించి మనం అధికంగా మాట్లాడడం సముచితంగా. న్యాయస్థానాల మీద మనం ఏమి ఆపాదించలేదు. ఎందుకంటే న్యాయస్థానాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనందరం రాజ్యాంగాన్ని కట్టుబడతాం. కాబట్టి ఆ రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు కావాలా అలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం. రాజ్యాంగంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం. ఆ మార్పు వస్తేనే అప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలను మనం సాధించాలి. కానీ ఇది చాలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద వచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో నిలబెట్టి పార్లమెంట్లో పాస్ చేస్తే ఓటు కూడా ఏమనలేదని నేను మీకు సభాముఖంగా నిర్ణయం చేస్తాను. బీసీ బిడ్డగానే మాట్లాడుతున్నా. బీసీ బిడ్డగానే కార్యాచరణలో కూడా రేపు రాబోయే రోజుల కార్యాచరణలో కూడా నా పార్టిసిపేషన్ ఉంటది అన్న మాట తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే ఎక్కడ బాధపడతా ఉన్నా అంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా పట్టగాల్సి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ప్రక్రియ కొనసాగించాలా. ఏ రాష్ట్రం అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో బీసీల పట్ల ఇంత శాతం ఉందని లెక్కగట్టి ఈ శాతం ప్రకారంగా మీకు అవకాశాలు ఇస్తామని చెప్పి ఆలోచన విధానం అది ఎట్లా ఉందో ఏముందో అనేది సెకండరీ మాట అయినా इस देश में जिनकी जितनी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए అనేటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారు అయితే దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అతను బీసీ కాకుండా కూడా ఇది చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి కార్యాచరణ ఒక రూపకల్పన వచ్చింది. ఏ రాష్ట్రమైనా కూడా రిజర్వేషన్ ప్రక్రియ అనగానే ఆ రాష్ట్రం సొంతం చేసుకోవడానికి లేదు. ఆర్టికల్ 9 లో పెట్టాల్సిందే, 9 లో పెట్టి ఇవ్వాల్సిందే. నేను ఢిల్లీలో కూడా మాట్లాడినా
ఢిల్లీ ప్లాట్ఫామ్ లో ఏం మాట్లాడాం ఆ రోజు పార్టీ తీసుకున్న డిసిషన్ ఒక ప్లాట్ఫామ్ మీద బీసీలు మాత్రమే ఉంటే దాని పర్యవసరం వేరేగా ఉంటాయి. అందరూ ఉండాలని డిసిషన్ తీసుకున్నాం. 47% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. ఈ ప్లాట్ఫామ్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద తిరిగి చెప్పినాం. అది కట్టుబడి ఉందాం. పార్టీల ప్రకారం ఇస్తే రేపు నిలబడ్డప్పుడు కొంత ఓసీ నిలబడ్డప్పుడు కొంత రాజకీయ అడ్డు అయితే బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టం ప్రకారం వస్తేనే గెలిచింది ఎవడైనా సరే బీసీ బిడ్డనే. కాబట్టి ఆ బీసీ బిడ్డ కోసం మనం పోరాటం చేద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినాం. బ్రేకింగ్ చూస్తున్నాం. దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రజలు తిరిగి పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే అన్ని రహదారులు కూడా వాహనాలతోటి రద్దీగా మారాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవే వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ప్రయాణికులతోటి ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రజలు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే అన్ని రహదారులు కూడా వాహనాలతోటి రద్దీగా మారాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లైన్ అందిస్తారు. పుల్లారావు, ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఏంటి పరిస్థితి? దసరా సెలవులు ముగియడంతో పల్లెవాసులంతా కూడా సత్యం బాధపడిన పరిస్థితి నెలకొంది. దీంతో జాతీయ రహదారులన్నీ కూడా వాహనాలతో బారులు తిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోర్లపహాడ్, పంతంగి, అదేవిధంగా గూడూరు తాల్పాజా వద్ద మాత్రం భారీగా వాహనాలు నిలుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రము వాహనాల సంఖ్య మాత్రం చాలా భారీగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ టోల్ ప్లాజాకు సంబంధించి మొత్తం 16 గేట్లు ఉండగా దానిలో విజయవాడ నుండి హైదరాబాద్ మార్గం వైపు 9 గేట్లను తెరిచి ఉంచారు. ఎందుకంటే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ గేట్లు తెరవడం వల్ల వాహనాలు త్వరగా కూడా ఆ యొక్క టోల్ ప్లాజా దాటి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అంటే ముఖ్యంగా ఈ యొక్క రహదారిపై బ్రిడ్జ్ల నిర్మాణం అంటే ఫ్లైఓవర్స్ నిర్మాణం మొత్తం కూడా జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుందన్న నేపథ్యంలోనే ముందస్తుగానే పోలీసులు పక్కా ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా వాహనాలు అనేవి ఆగకుండా కూడా కట్టుదిట్టుకున్నటువంటి ఏర్పాట్లు చేసిన నేపథ్యం వాహనాల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా కూడా వాహనాలు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండే ఉద్యోగం కూడా అనేక చర్యలు తీసుకున్నారు. ఇది ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా 9 గేట్లను ఓపెన్ చేయడం వల్ల వాహనదారులు మాత్రము వేగంగానే ఆ యొక్క టోల్ ప్లాజా దాటి వెళ్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ గా మనకు కనబడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ వాహనాల రద్దీ అనేది ఈ రోజు తెల్లవారుజాము వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా సిబ్బంది అదే విధంగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చిక్కి థ్యాంక్ యూ పుల్లారావు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో దారుణం జరిగింది. పిట్టంపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 396 నారగుట్ట సమీపంలో భారీగా కెమికల్ సంచులను వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ కెమికల్ పౌడర్ తిని 9 గొర్రెలు మృతి చెందగా 50కి పైగా గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. ఈ సంఘటన స్థలానికి చేరుకుని అస్వస్థతకు గురైన గొర్రెలకు వెటర్నరీ డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బస్తాలలో కెమికల్ పౌడర్ని పారబోసిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
గ్రామం పిట్టంపల్లి గొర్రెలు మేపుతాం. ఇక్కడ 10 సంవత్సరాల కింద మేపుతున్నాం. ఇక్కడ చుట్టూ ఫార్మా కంపెనీలు ఉంటాయి. ఇక్కడ మూటలు వేసిపోయారు అన్ని డిషంతోని. మేము చూడలేదు. వచ్చి గొర్రెలు దీని మీద పడి మొత్తం తినడం జరిగింది. 9 గొర్రెల దాకా చనిపోయాయి. కత్తి బాయిలు వేసినాం. ఒక గొర్రె దొడ్లో ఉంది. సగం గొర్రెల దాకా నువ్వడ్డాయి. మొత్తం చుస్తూ అయిపోయాయి. పశువుల అధికారులు వచ్చి ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడ చూసారకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 10 గొర్రెల దాకా చచ్చిపోయాయి. 2 లక్షల నష్టపరిహారం జరిగింది. కతిమ్మ గొర్రెలు కూడా మొత్తం సుస్థ అయిపోయాయి. వాటి మీద కూడా నమ్మకం లేకపోయింది. పిల్లలకి వెళ్ళి చుట్టూ ఎన్నిసార్లు చెప్పినా ఇట్లనే కుప్పలు తెచ్చేసి పోస్తున్నారు. ఎన్నిసార్లు తెచ్చినా స్పందించడం లేదు. కనీసం ఎప్పుడన్నా అదుపులో తీసుకోవాలని కోరుతున్నాం. పిట్టంపల్లి సింగే ఈ గుట్టకు టెస్ట్ పోసినప్పుడు ఊరు 300 లేకపోతే అన్ని తిన్నాయి. 200 గురిని పడ్డాయి. మరి ఎవరు పోసిరు, ఏడాదిలో పోసిరు. మరి ఒక దయచేసి అందరూ మీరు ఏమన్నా సహకరిస్తారు. కూడా లోపలనే డిక్లేర్ చేసుకోవాలి. మరి ఇట్లా బాధ మూగజువాలు చేస్తే ఎట్లా సార్? మరి ఇది మీరే దయచేసి ఎవరైనా చేస్తే చూసి మీకు ఫిర్యాదు చేస్తున్నాం. 100 పోయి 200 పోయి దాన్ని ఉంటాయి. ఇప్పుడు పిట్టంపల్లి గాలికి వెళ్ళి చూపితే ఈడీ తీసారు. డాక్టర్లు వచ్చారు. హెల్మెట్ డాక్టర్లు వచ్చారు. సూదులు వేస్తున్నాం. టానిక్ ఇవన్నీ వేస్తున్నాం. అవి కంట్రోల్ అవుతలేవు. అవి 4 అయితే ఎంత 12,000 15,000 ఒక గొర్రె పోతూనే ఉండాలి. నా పేరు గుర్ర వెంకటేశ్వర వెలిమినేడు. ఇక్కడ 396 పక్కన గుట్టకు వ్యర్థ పదార్థాలు పారిశ్రామిక కంపెనీల నుంచి తెచ్చి వ్యర్థ పదార్థాలు ఒక టిప్పర్లు వేసి అంతా డంపింగ్ చేసిరు. ఆ పక్కన ఉన్న నీళ్ళు చెట్లు మొత్తం ఎండిపోయినాయి. ఈ వాస్తవానికి మూగజీవాలు మెట్టు లింగయ్య అనే వ్యక్తి ఆయన జీవాలు అక్కడ తీసుకుపోయి మేపిరు. నిన్న మొన్న మేపేసరికల్లా కొద్దిగా ఈ ప్రాబ్లం అయ్యి గొర్రెలు మొత్తం 4 చచ్చిపోయినాయి. ఇప్పుడు అంతా సీరియస్గా ఉన్నాయి. మొత్తం 300 పైన చిలుకుంటాయి ఆయన గొర్రెలు. ఇప్పుడు ఆల్రెడీ 4 చచ్చిపోయినాయి. ఇప్పుడు ఒక 100 గొర్రెలు సీరియస్గా ఉన్నాయి. మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ పశు వైద్యశాల నుంచి ఎలిమినేట్ పశు వైద్యశాల నుంచి శ్రీనివాసరావు సార్ వచ్చారు. మేము పై అధికారులకు కూడా తెలియజేసాం. మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. దయచేసి అందరూ ఈ చర్యని కొద్దిగా వాళ్ళకు రైతుకు సాయం చేయగలని కోరుతున్నాం. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతుంది. అక్టోబర్ 10 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లెం సూర్య చక్రధర్రావు వెల్లడించారు. తిరుమల తరహాలో 9 రోజుల పాటు వాహన సేవలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని డీసీ తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 10వ తారీఖు నుంచి మొదలై 18వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరగడానికి ఆలయ అర్చక స్వాములు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం మరి మనం ఈ 9 రోజులు కూడా తిరుమల మాదిరిగా మరి ప్రతిరోజు కూడా వాహన సేవలతోటి మరి యొక్క కార్యక్రమాలు మరి అత్యంత ఆకర్షణీయంగా భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులందరికీ కూడా కనువిందు కలిగేటట్టుగా వాహన సేవలు కానీ, స్వామివారిని కానీ, విద్యుత్ అలంకరణ కానీ, పూలాలంకరణ కానీ, ఇతరత్ర సేవలతోటి కానీ మరి అంగరంగ వైభవంగా మనం తిరుమల తరహాలో మరి ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా అలా చేయడానికి మనం అక్టోబర్ 10వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. దానిని తగ్గని రీతిలో తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తర్వాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోనసీమ తిరుపతిలో రేపు అక్టోబర్ 10న ప్రారంభమై బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం కావాలనేది కూడా అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటికే వారు ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మూడేళ్లు కాదు 30 ఏళ్ల తర్వాత కూడా జగన్ అధికారంలోకి రాలేడని మంత్రి సవిత అన్నారు. జగన్ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తిరుపతి బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన భక్త కనకదాస్ విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించారు. డిజిటల్ బుక్లో వైసీపీ నేతల పేర్లనే చేరుస్తుండడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని చెప్పారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోనే మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న సూపర్ 6 సూపర్ హిట్ సక్సెస్ చేశాం. మరి ఈరోజు ఆర్ఎంబీ రోడ్స్ కావచ్చు, ఎన్హెచ్ హైవే కావచ్చు, అంతేకాకుండా మరి ఎన్ఆర్జీఎస్ కావచ్చు, మరి ఏ సెక్టార్ తీసుకున్నా మరి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం, బడుగు బడిన వర్గాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల. గత 5 ఏళ్లుగా చేయలేనిది 15 నెలల్లో కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం ఈ రోజు పరుగులు పెడుతుంది. ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఒక పక్క అమరావతి పూర్తి చేస్తున్నాం, ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. టీటీడీని కూడా ఈ రోజు భక్తాదులకు లక్షలాది మంది భక్తాదులు ఈ రోజు దర్శనం చేసుకుని చాలా బాగుంది. ప్రసాదాలు కావచ్చు, దర్శనం కావచ్చు, పార్కింగ్ కావచ్చు. ఈ రోజు స్త్రీ శక్తి పథకం పెట్టడం వల్ల కూడా మన సాంప్రదాయాలు అంటే ఈ రోజు ఎక్కడన్నా విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, మరి ఇక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం కావచ్చు, ఏ పుణ్యక్షేత్రాలు చేసినా ఈ రోజు మహిళలు లక్షలాది మంది కావచ్చు. అంటే స్త్రీ శక్తి వల్ల ఒక పక్క వారి కారు మీద వారు నిలబడుతున్నారు, అంతేకాకుండా మరి ఈ రోజు దైవ దర్శనాన్ని కూడా చేసుకుంటున్నారు. తల్లికి వందనం ఇలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి అర్థం కాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. డిజిటల్ బుక్ లో వాళ్ళ నాయకుల పేర్లే వస్తున్నాయి, టీడీపీ నాయకులు, కూటమి నాయకుల పేరు మీద రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది. 30 ఏళ్ళైనా ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబకపల్లెకు వెళ్లే రింగ్ రోడ్డులో సిమెంట్ ట్యాంకర్ డివైడర్ పైకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే సిమెంట్ ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టకపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. బషీరాబాద్ మండలంలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బషీరాబాద్ రైల్వే గేటు సమీపంలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. అంతేకాక బషీరాబాద్ నుంచి మేల్వార్, ఎక్మై, మంథన్ గౌడ్ తాండా మీదుగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లే రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఈ అకాల వర్షాల వల్ల భారీగా పంటలు నీటి మునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. బోధన్ పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్యలోని లో లెవెల్ బ్రిడ్జిపై మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహం పెరగడంతో పోలీసులు అప్రమత్తమై బారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది హైదరాబాద్ బాన్సిలాల్పేటకు చెందిన విజయ్ కుమార్ కూతురు సౌమిక. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల లెక్చరర్, జూనియర్ లెక్చరర్ గ్రూప్ 3తో పాటు హైదరాబాద్ జిల్లాలో ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 4లో ప్రథమ స్థానం సాధించింది. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిసి సౌమిక డిప్యూటీ తహసీల్దార్గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లుగా తండ్రి విజయ్ కుమార్ తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు భూ వరాహ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు హనుమద్ వాహనంపైన విహరించారు. ముందుగా హనుమద్ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం అర్చకులు హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. హనుమద్ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు ద్వారకా తిరుమల పురవీధులలో విహరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భక్తులను దర్శించుకొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ నూతన డీజీపీ శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. శివధర్ రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు అధికారులకి.
ఎలాంటి సంస్థ ప్యాసింజర్ ఆధారిత ప్రాజెక్టు కాదని రిటైర్డ్ ప్రొఫెసర్ సి రామచంద్రయ్య అన్నారు. 50% రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన ప్రాజెక్ట్ అని అన్నారు. రియల్ ఎస్టేట్లో లాభాలు రాకపోవడంతో ఎల్ఎన్డిటి మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తప్పుకుందని అన్నారు. విలువైన భూములు, షాపింగ్ మాల్స్ టార్గెట్గానే ఎల్ఎన్డిటి ప్రాజెక్టును చేపట్టిందని విమర్శించారు. ఎల్ఎన్టి సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేదని రామచంద్రయ్య అన్నారు. నష్టాలు వచ్చి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నామని ఎల్ఎన్డిటి సంస్థ అంటుందని సిపిఎన్ శ్రీనివాస్ అన్నారు. నష్టాలకు కారణం ఎల్ఎన్డిటి సంస్థ అని ఆరోపించారు. విలువైన భూములు ఇచ్చినప్పటికీ ఎల్ఎన్డిటి డెవలప్మెంట్ చేసుకోలేదన్నారు. పీపీపీ మోడల్ మెట్రో రైలు ప్రాజెక్టు విఫలమైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో కోచ్లను 6కు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంటూ ప్రభుత్వాలకి మేము చేయలేము, ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఆ రకంగా తన బాధ్యత నుంచి తప్పుకుంది. నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను నడపలేను అని చెప్పి చెప్పింది. ఈరోజు ప్రైవేట్ సంస్థ నష్టాలు వచ్చిందని చెప్పి తప్పుకుంటే ఈరోజు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నష్టాలు వస్తున్నాయి ప్రభుత్వం భరించాలి, లాభాలు వస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు కొనసాగిస్తాయి అనేది ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి అంశం. నష్టాలకి కారణం ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని ఎల్ఎన్టీ చెప్తుంది. కానీ వాస్తవంగా ఈ నష్టాలన్నిటి కూడా ఎల్ఎన్టీనే కారణం. మేము రియల్ ఎస్టేట్ చేసుకొని దీన్ని నడుపుతామని చెప్పారు. రియల్ ఎస్టేట్ చేసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు. ప్రభుత్వం 270 ఎకరాలు ఇచ్చినా దాన్ని కమర్షియల్గా మార్చుకోవడంలో ఫెయిల్ అయింది. ప్రయాణికులు పెంచుకోవడంలో విఫలమైంది. ప్రయాణికుల సదుపాయాలు కల్పించడం విఫలమైంది. టికెట్ రేటు ఇప్పటికే 2 సార్లు ఒప్పందాలని ఉల్లంఘించి టికెట్ రేట్ పెంచుకున్నారు. అయినా నష్టాలు వస్తున్నాయని చెప్పి ఈరోజు తప్పుకుంది. అందుకనే పీపీపీ మోడల్ హైదరాబాద్ లో విఫలమైంది. ప్రభుత్వం మీద చాలా పెద్ద భారం పడింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ప్రయాణికుల సౌకర్యాలు పెంచడానికి ఇప్పుడున్నటువంటి కోచ్ల సంఖ్య 3 కోచ్లతో రైళ్లు నడుస్తున్నాయి. 6 కోచ్లకు పెంచాలి. మేము ఎల్ఎన్టీని డిమాండ్ చేశాం, పెంచలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినా 6 కోచ్లకు పెంచితేనే హైదరాబాద్లో మెట్రోలో ప్రయాణం ప్రశాంతంగా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది. టికెట్ రేట్లు మళ్ళీ పెంచడం కాకుండా ప్రయాణికుల యొక్క సదుపాయాలు, సౌకర్యాలు పెంచడం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎల్ఎన్టీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా ఇది రవాణా ఆధారిత ప్యాసింజర్స్ ప్రధాన అంశంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాదు. ఇది 50% రెవెన్యూ ఎల్ఎన్టీకి రియల్ ఎస్టేట్ నుంచి రావాలి, 45% ప్యాసింజర్స్ నుంచి రావాలి, 5% ప్రకటనల నుంచి రావాలి. అంటే 50% రెవెన్యూ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ నుంచి రావడం కష్టమైపోయిందో వాళ్ళకి మాకు నష్టాలు వస్తున్నాయి, మేము వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన అంచనాల ప్రకారం అయితే 25 లక్షల మంది ప్రయాణికులు ఈరోజు మెట్రోలో ప్రయాణిస్తూ ఉండాలి. మరి ఎందుకు అంటే దీనికి హెచ్ఎంఆర్ నుంచి సమాధానం లేదు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం లేదు. అందుకని ఎప్పుడైతే ప్రయాణికుల సంఖ్య ఇంతకంటే పెరగడం లేదు, రియల్ ఎస్టేట్లో ఆదాయం రావడం లేదనేది ఎల్ఎన్టీకి ఎప్పుడైతే అర్థమైందో గత 3-4 సంవత్సరాలుగా మాకు నష్టాలు వస్తున్నాయి, మేము వెళ్ళిపోతామని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం అయితే ఎల్ఎన్టీకి బయటికి వెళ్ళే అవకాశం లేదు, నష్టాలు వచ్చినా చేయాల్సిందే. కానీ 2వ దశకు ప్రభుత్వం పట్టుబట్టడంతో మొదటి దశ నుంచి మేము తప్పుకుంటామనేటువంటి అవకాశం ఎల్ఎన్టీకి దొరికింది. అనేక చోట్ల ఫుట్పాత్స్ ఉండాలి. బస్సులో వచ్చిన ప్రయాణికుడు కూడా ట్రైన్లో వెళ్ళడానికి సింగిల్ టికెట్ ప్రయాణం జరగాలి. అందుకని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రధాన ఉద్దేశం ఉండాలంటే తక్కువ ఛార్జీలతో ఎక్కువ వేగంగా, అంటే ఎక్కువ తొందరగా తన డెస్టినేషన్ చేరగలగాలి. సో హైదరాబాద్లో అలాంటి ప్రయత్నాలు ఏం జరగల. ప్రాజెక్టు కట్టినారు, వాళ్లకు 270 ఎకరాల వరకు భూములు ఇచ్చినారు, మాల్స్ వచ్చినాయి. ప్రయాణికుడు వేగంగా వెళ్ళడానికి, సురక్షితంగా చౌకగా వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు. కేవలం ఎంతసేపు రియల్ ఎస్టేటు, ల్యాండ్స్, ప్రాజెక్ట్స్ ఇట్లా జరిగిన వల్ల ఈరోజు ఇంత పెద్ద భారాన్ని ప్రభుత్వం మోయాల్సి వస్తూ ఉంది.